మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం తరపున అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అధ్యక్షతన రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో రంజాన్ పర్వదినం రోజు చేయవలసిన ఏర్పాట్లపై వివిధ విభాగాల అధికారులు మజిద్ కమిటీల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మజిద్ ఈద్గాల వద్ద రంజాన్ సందర్భంగా సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ సంస్థల సహకారంతో రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి రామగుండం ఎన్టీపీసీ గోదావరి కని 8వ కాలనీ ఏరియాలలో ఉన్న అన్ని ఈద్గాలు, మజీదుల వద్ద అభివృద్ధి పనులతో పాటు ఫంక్షన్ హాల్స్ నిర్మాణం, కబ్రస్థాన్లలో వసతులు ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదని అన్నారు. ప్రతి మజీద్ ఈద్గా వద్ద రంజాన్ పురస్కరించుకొని టెంట్లు, కార్పెంట్లు, మంచినీళ్లు, జనరేటర్ తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఇంకా అవసరమైన వసతుల గురించి దృష్టికి తీసుకువస్తే వెంటనే చేపట్టడం జరుగుతుందని అన్నారు. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ గత ఏడాది 12,50,000 వ్యయంతో రంజాన్ ఏర్పాట్లు చేయగా ఈదాపా 14,20,000తో రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదని తెలిపారు. అలాగే సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ సంస్థల సహకారం కూడా తీసుకొని వారి ప్రభావిత ప్రాంతాలలోని మజీదులు, ఈద్గాల వద్ద ఇంకా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో మత పెద్దల దృష్టికి తీసుకువచ్చిన సమస్యలన్నిటినీ పరిష్కరించే ప్రయత్నం చేస్తామని అన్నారు. అలాగే మైనార్టీ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అసెంబ్లీలో చేసిన సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ స్కూటర్ అనే పథకం ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ స్కూటర్ విలువ 1,50,000 కాగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న నిరుద్యోగ మైనార్టీ యువకులు లబ్ధిదారు వాటా 30,000 చెల్లిస్తే మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 1,20,000 భరిస్తుందని అన్నారు. ఆన్లైన్ TGOBMMS వెబ్సైట్లో మార్చి 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకుని పత్రాలు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలోని మెప్మా విభాగంలో సమర్పించాలని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ స్కూటర్ను ఓలా, ర్యాపిడో, ఊబర్ వంటి సంస్థలతో అనుసంధానం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని సూచించారు. हर तरह का हम लोग मदद करने की कोशिश कर रहे हैं गवर्नमेंट की तरफ से। और स्पेशली रामगुंडम में हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब, पूरा कैबिनेट स्टेट में जितना हमारी माइनॉरिटी आवाम के लिए गवर्नमेंट से जितना मदद करने के लिए भी तैयार है। काफी हमारे नौजवानों के लिए, हज को जाने वालों के लिए, रमजान के टाइम इफ्तार के लिए इंतजाम। और स्पेशली रामागुंडम में आज तक मैं लास्ट 2 साल से पहले भी हर बार हर रमजान में ईदगाह पे आता था, हर जगह बोलता था अगर मौका आए तो कुछ करके बताओ। मौका आप लोग दिए, बुधारखंड ने वादा था ईदगाह पे एकदम बढ़िया कंपाउंड वॉल बनाएंगे, डबल प्लेटफॉर्म बनाएंगे, उसके साथ साथ वहाँ पे मैं मदरसा भी बनाने के लिए तैयार था, मगर हमारे बड़े लोग उसके लिए मना करे, रुक गए। और वहाँ पे अभी गार्डन भी डालना था, काम चल रही। अभी एक नया प्रपोजल दिया हमारे शरीफ साहब कि तो गार्डन नहीं चाहिए, वहाँ पे आम के पेड़ चाहिए। वो आम के और गार्डन के बीच में आप लोग गार्डन इसलिए बता रहा था, टेंट डाले तो वहां पे भी बैठ के नमाज कर सकते। और आगे जगह बहुत है, लेफ्ट साइड राइट साइड ईदगाह में बहुत कुछ जगह है, वहां पे भी आप लोग बना दे सकते। आपकी मर्जी हो, आप लोग तय करके शाम तक बता दो, उसके फिर रिजर्व होने के बाद बनाएंगे। उपाधि कल्पिंచాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది, మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రభుత్వం కూడా ఆ మాటను ఆలకించేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకు ఒక ఈ స్కూటర్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ స్కూటర్ వ్యవస్థ అనేది ఒకటి తీసుకొచ్చింది. ఏదైతే మనకు ర్యాపిడో కానీ, ఓలా కానీ, లేకపోతే ఊబర్ లాంటి వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని కొత్తగా తెలంగాణ మొత్తంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని డ్రైవింగ్ వచ్చిన ముస్లిం సోదరులందరూ కూడా ఉపాధి చూపించాలనే ఆలోచనతోటి తీసుకురావడం జరిగింది. ఈ సిస్టమ్ ఈ స్కూటర్ కి ఏదైతే ఉన్నదో 1,50,000 రూపాయలు దీని విలువ ఉంటుంది. ఈ స్కూటర్ అనేది 1,50,000 రూపాయలు దీని విలువ ఉంటుంది. ఇందులో
ఒక 30,000 రూపాయలు మీరు ఎవరైతే ఈ స్కూటర్ను పెట్టుకొని ఇక్కడ దాదాపు ఇక్కడ కూడా ఓలా లాంటిది అంతా స్టార్ట్ అయింది, మన గోదావరిలో కూడా నడుస్తూ ఉన్నది. ఆసక్తి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మెప్మా సెక్షన్ లో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఒక 30,000 రూపాయలకి మీరు కడితే మిగతా 1,20,000 రూపాయలు ఇది ప్రభుత్వమే సబ్సిడీ కింద ఇస్తుంది. 1,20,000 రూపాయలు కేవలం 30,000 రూపాయలు మీరు కట్టుకోవాలి. దీనికి సంబంధించిన దరఖాస్తు అంతా కూడా ఆన్లైన్ లో ఉన్నది. పూర్తి వివరాలు గిట్ట మీరు మెట్రో విభాగంలోకి వెళ్తే వాళ్ళందరూ కూడా మీకు వివరాలు చెప్తారు. ఇది దీనికి సంబంధించిన చివరి తేదీ కూడా మార్చి 1 వరకు ఉన్నది. ఇది ముస్లిం సోదరులు ఎవరైతే చేయాలని అనుకుంటారో, ఎవరైతే స్కూల్ మీకు మున్సిపల్ నుంచి కూడా అన్ని గ్రూపులలో మెసేజ్ పెట్టిస్తాం దాని మీద. రేపు ఇవాళ మా ప్రెస్ మిత్రులందరూ కూడా వచ్చారు. దయచేసి దీని గురించి కొంచెం స్పెసిఫిక్ గా ఒక నోట్ లేక వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా రాయాలని చెప్పేసి కూడా ప్రెస్ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇది ముస్లిం సోదరులందరికీ కూడా ఒక మంచి అవకాశం. ఎవరైనా యువకులు ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకుంటే తప్పకుండా ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నది. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి రామన్, సెక్రటరీ మహేశ్వర్ రెడ్డి, ఆజీవన్ జీఎం లలిత్ కుమార్, అధికారులు చంద్రశేఖర్, వీరారెడ్డి, వారప్రసాద్, ఎన్టీపీసీ అధికారి సూర్యనారాయణ, జెన్కోఎస్ ఈ శంకరయ్య, ఏడీఈ అయాష్ భాషా, ఆర్ఎఫ్సిఎల్ సీనియర్ మేనేజర్ వెంకటరెడ్డి, వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, కార్పొరేటర్లు ముస్తఫా, బాబు మియాతో పాటు ఇస్లాం మత పెద్దలు ఆసిఫ్ పాషా, సర్దార్, అబ్దుల్ రఫూక్, తయ్యబ్, అస్లం, హరీఫ్ బాబా, మీరా జాకిర్ అలీ, రియాజుద్దీన్, నజీర్, ఫజలుద్దీన్, గౌస్, గఫూర్, ఫజల్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.